హైడ్రా వచ్చిన తర్వాత కొంతమంది అంటున్నారు, మా రేపు ఉంటుందో ఉండదో తెలియదు, ఆ ఇల్లు లక్షలు పెట్టి కొన్నాం మేము, దాన్ని కూలగొడుతున్నారు, ఎక్కడ పోవాలి అని ఏడుస్తున్నారు. మీరు కూడా చూసింటారు ఆ వీడియోలు. కొన్ని వాళ్ళు హైడ్రా లాంటి వచ్చిన తర్వాత కొన్ని కూలగొట్టి మాట వాస్తవము. కానీ చాలా కీలకం ఏంటంటే 10 ఏళ్ల పాలనలో విచ్చలవిడిగా పరపతి పలుకుబడి పైసలు ఉపయోగించి ఆక్రమించటమే కాదు, అది శిఖం భూముల్లోకి చొరబడి దాంట్లో చుట్టూ నిర్మాణాలు చేశారు. హైదరాబాదుకు నీటి సరఫరా చేసేటువంటి ట్యాంకుల శివార్లు దాని చుట్టూ కూడా అక్రమంగా కట్టడాలు కట్టిండ్రు. ఇవన్నీ జరిగిన మాట వాస్తవం. ఈ జరిగినటువంటి సందర్భంలో ఖచ్చితంగా అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే బుల్డోజర్ పెట్టిండ్రు. వాళ్ళు ఏమీ తెర వెనుక వ్యవహారం నడిచిందో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే ఆగిపోయినాయి అన్నీ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమంటున్నారంటే ముందు ఇట్లాంటి ఆక్రమణలను అయితే ఆపాలి. మొట్టమొదట మనం అందరం కూడా ఒప్పుకోవాల్సిన విషయం ఏంది, ప్రభుత్వ భూములను కాపాడటం అవసరం. చెరువులు, తటాకాలు, లేకపోతే వాగులు, వంకలు, నదులు, వీటిని పరిరక్షించాలి. దాంట్లో రెండో అభిప్రాయం లేదు. వీటి పరిరక్షణ కోసం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటం, ప్రత్యేకించి హైదరాబాదులో వాటి కోసం ఒక పూనుకోవటం మంచి పరిణామం. హైడ్రా వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే ఇంకా వాటి జోలికి పోవద్దనే ఒక భయం అయితే కలిగింది. కానీ చాలా కీలకం ఏంటంటే మనము చిన్న చిన్న పేద వర్గాల ప్రజలు ఎక్కడో గూడు వేసుకొని బతుకుతుంటారు. వాళ్ళకి ఎందుకంటే ఆ చిన్న గూడు వాళ్ళకు ఒక రక్షణ, ఒక ఆత్మగౌరవం. అది ఏమీ లేకపోయినా నాకు ఇది ఉంది అనే ఒక ధైర్యంతో బతుకుతుంటాడు. దానికోసం జీవితం అంతా కష్టపడతాడు. దాన్ని శుభ్రం చేసి, దానికి కొంచెం మట్టి పూసి, దాన్ని లేపుకొని, దానికి రేకేసి, ఆ చిన్న తడకలు కట్టి, తర్వాత దాన్ని గోడగా మార్చి, దానిపైన ఒక రేకేసి, దాన్ని టాపుగా మార్చి, మొత్తం జీవితం ఇంకా దాని చుట్టే తిరుగుతుంటుంది. నిమ్మలంగా ఇంకా అది నాకు సొంత ఇల్లు ఒకటి అయింది అనే ఒక పక్షి గద గూడు కట్టుకొని ఎట్లయితే నిమ్మలంగా అక్కడ కూర్చొని ఇంకా తన సంసారాన్ని ఏర్పాటు చేసుకుంటుందో అట్లా సంసారాన్ని గడుపుతుంటారు. అట్లాంటి వ్యక్తుల విషయంలో వాళ్ళకది ఆత్మగౌరవం, వాళ్ళకది ఏకైక ఆస్తి, వాళ్ళకది ఒక రక్షణ, అన్నిటికంటే మించి ఒక బతుకు తెరువుకు మార్గం కూడా. దగ్గరలో ఏదో ఒక పని చూసుకుంటారు. ఇప్పుడు ఇవన్నింటినీ మనము బుల్డోజర్ వేయటం అంటే ఇవన్నీ దెబ్బతింటాయి. అట్లాంటి వర్గాల ప్రజల విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. అట్లాంటి ప్రజల హక్కులను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఇది సుప్రీంకోర్టు కూడా ఈ నివాస హక్కులను ఓల్గా టెల్లిస్ కేసులోనే ఎప్పుడో 90లో బాంబేలోని ఓల్గా టెల్లిస్ సంబంధించిన గుడిసెవాసుల కేసు సంబంధించి ఓల్గా టెల్లిస్ కేసులో వాళ్ళు నివాస హక్కును చట్టబద్ధం కూడా చేయటం జరిగింది. దాన్ని మనం ఇవాళ గుర్తించటం చాలా అవసరం. మధ్యతరగతి పేద వర్గాల ప్రజల యొక్క నివాస హక్కుల విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం లేదు, రెండో ఇంకా ఆలోచన కూడా ఉండవలసిన అవసరం. ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసిందా? మీరు ఇట్లా కూల్చడంలో ఇలా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, అందులో పేదవాళ్ళు ఉన్నారు కదా, ఈ విషయం మీరు చెప్పినరా? ప్రభుత్వం చెప్తే విన్నారా? విన్నారు, వాళ్ళు విన్నారు. మేము చెప్తున్నాం కూడా. ప్రతిసారి మూసీ దగ్గర కూల్చివేతలు జరిగినప్పుడు మరి శ్రీధర్ బాబు గారితోనే దాదాపు బాధితులందరినీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం. బాధితులు చెప్పిండ్రు తమ కష్టాలు ఏంటి అనేది. పునరావాసం కల్పించడానికి ప్రయత్నం చేసినాం కదా అని అన్నారు. ఆ పునరావాసం దొరికిన చోట కూడా పరిమితులు ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయి, ఏం పునరావాసం కల్పించేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చాలా దాదాపు ఒక 2 గంటల పాటు బాధితులు చెప్పిండ్రు. మంత్రి గారు విన్నారు. మొత్తం ఆఫీసర్లందరినీ పిలిపించారు, వాళ్ళు నోట్స్ రాసుకున్నారు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని ఆర్డర్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత మళ్ళీ బుల్డోజర్ పోలే, మొన్నేదో ఒక రోజు పోయినట్టుంది కానీ మళ్ళీ వెనక్కి వచ్చినాయి వెంటనే అన్నీ. అప్పటి నుంచి మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం పునర్నిర్వచించింది. ఇది శుద్ధీకరణ కార్యక్రమం కాదు, సుందరీకరణ కార్యక్రమం కాదు, ఇది మూసీ బతికించే ప్రయత్నం అని వాళ్ళు స్పష్టం చేశారు.
మూసీని బతికించుకోవటం అంటే హైదరాబాదుకు అదొక ఆధారంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. దాని చుట్టూ కొంత ప్రజలు సేదతీరటానికి వెసులుబాటు కలుగుతుంది. అక్కడ ఏదన్నా చిన్న చిన్న ఆర్థిక కార్యక్రమాలు పుంజుకోగలిగితే బతుకుదెరువు అవకాశాలు కూడా నిలబడతాయి. మూసీని కాపాడుకోవటం చాలా అవసరం. దాని చుట్టూ నగరాన్ని మనం మళ్ళీ పెంపొందించుకోవాలి, నిలబెట్టుకోవాలి. వెనకటికి హైదరాబాదులో మూసీ చుట్టూ హైదరాబాద్ని ఎట్లాగైతే నిజాం నిర్మించిండో ఆ మాదిరిగా మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాలి అనే ఆలోచన చాలా మంచిది. ఈ ఆలోచన చేసేటప్పుడు చాలా కీలకం ఏంటంటే ప్రజల నివాస హక్కులకు విఘాతం కలగకుండా దీన్ని రూపొందించుకోవాలి. దానికి నేను అనుకోవటము, మన దగ్గర ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా అవసరమైతే కాంపిటీషన్ లాంటిది పెట్టి ఇట్లా ఉన్న వాటిని యథాతథంగా వాళ్ళు అక్కడ వాళ్ళకున్న నివాస హక్కులను గౌరవిస్తూ మూసీని మనం జీవింపజేసేటువంటి ప్రయత్నం, దాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నానికి ఏమేం చర్యలు తీసుకోవచ్చు అనేది వాళ్ళ నుంచి సలహాలు అడగాలి. బెల్జియం నుంచి ఒక ఆయన వచ్చిండు ఇక్కడ, ఆర్కిటెక్ట్ వచ్చి ఈ స్లమ్స్ ఉన్న స్థలాన్ని ప్రజలు కూడా వాడుకుంటున్నారు. ఇప్పుడు మూసీ ఒడ్డున ఉన్న స్థలాన్ని ప్రజలు వాడుకుంటున్నారు, వ్యాపారస్తులు వాడుకుంటున్నారు, ప్రభుత్వం కూడా వాడుకుంటున్నారు. ఇవాళ చాలా కీలకం ఏంటంటే అందరికీ హక్కులను మనం గౌరవిస్తున్నప్పుడు ప్రజల హక్కులను కూడా మనం గౌరవించటం అనేది చాలా కీలకం. ఆయన ఉన్న స్థలంలో మనం ఎట్లా దీన్ని నిర్మించాలి, ఎట్లా వాడుకోవాలి అని చెప్పి చాలా అద్భుతమైన సూచనలు చేశారు. ఇట్లాంటి సూచనలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ ఉన్న ఇళ్ళని, అక్కడ ఉన్న వాటిని ఉన్నట్టుగానే మనం ఇంకా దాన్ని అందంగా నిర్మించుకోవటానికి ప్రభుత్వం సూచన చేయవచ్చు. ఉన్న స్థలాన్ని ఇంకా మెరుగ్గా వాడుకోవటానికి కావలసిన సహాయం అందించవచ్చు. దానికి కావలసినటువంటి డిజైన్స్ తయారు చేయవచ్చు. అక్కడికక్కడని ఇవన్నీ చేయవచ్చు. కాబట్టి ఫ్రాన్స్లో ఒక రచయిత ఉంటాడు. ఆ రచయిత ఏమంటాడంటే పట్టణంతో సంబంధం అందరికీ ఉంటుంది. కాబట్టి పట్టణంలో జీవించేటువంటి అధికారం, ఆ పట్టణాన్ని అనుభవించేటువంటి అధికారం అందరికీ ఉండాలి. రైట్ టు సిటీ అన్నాడు ఆయన. రైట్ టు సిటీ అంటే ఆ పట్టణాన్ని ఉపయోగించుకోవటం, పట్టణంలో జీవించటం, ఆ పట్టణం మీద ఆధారపడి బతికేటువంటి అధికారం అందరికీ ఉండాలి. చాలా గొప్ప భావన అది. అట్లాంటి ఒక హక్కును మనం ఇవాళ గుర్తించి ప్రజలకు కూడా మూసీ బాగుపడాలి, ప్రయోజనాలు అందరికీ దక్కాలి, ఒడ్డున ఉన్న వాళ్ళకు కూడా దక్కాలి అనే మాట ఇవాళ మనం చెప్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా వింటున్నారు ఈ మాట. ఇంకా అయిపోయింది చర్చ, అంతా క్లియర్గా అర్థమైపోయిందని నేను అనుకోవటం లేదు. ఇది కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఒక 10-15 ఏళ్ళ 20 ఏళ్ల క్రమంలో ఏదైనా పెట్టుబడి కోసమే తప్ప ప్రజల కోసం కాదు అనే అభిప్రాయంతో నగరాభివృద్ధి జరిగింది. ఆ స్థితి నుంచి నగరాభివృద్ధి అనేది పెట్టుబడి కోసమే కాదు ప్రజల కోసం కూడా జరగవలసి ఉంటుంది అనే భావన రావటానికి కొంత టైం పడుతుంటుంది.